ఈరోజు మనం ప్రపంచంలోనే కొన్ని అరుదైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ దీనికి ముందు మన ఛానల్లో ఇజ్రాయెల్కి పాలస్తీన్కి యుద్ధం ఎలా జరిగింది అని ఒక వీడియో అప్లోడ్ చేశాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక స్టడీ ప్రకారం ఎండ్రకాయలు అమరత్వం కలిగి ఉంటుంది. అంటే ఎండ్రకాయలకి చావు అనేది ఉండదు. కానీ కొన్ని కారణాల వల్ల ఇవి ఏదైనా వ్యాధి వచ్చి చనిపోవడం లేక ఇంజూరీస్ అయ్యి చనిపోవడం అంటూ జరుగుతుంది. అంతేకాని వీటికి వయసు అయ్యి చనిపోవడం అంటూ జరగదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయినా సరే కొన్ని బుల్లెట్స్ వరకు తట్టుకుంటుంది. కానీ ఆర్మిలాడోస్ మటుకు ఎన్ని బుల్లెట్స్ తగిలినా సర్వే అవ్వగలదు. దీని షీల్డ్ అట్లుంటుంది. మరి ఇది భూమిపైనే అత్యంత లోతైన ప్రదేశం. పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. ఇది దాదాపు 7 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. గాయస్, మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఇది దాదాపు 6853 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఒక మేఘం 1 మిలియన్ టన్నుల వరకు బరువు ఉంటుంది. మన జీవితంలో ఒక్కొక్క కలర్ అనేది ఒక్కొక్క ఎమోషన్ ఇండికేట్ చేస్తుంది. వాటిలో బ్లూ అనేది మన సేఫ్టీ అండ్ స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. దీన్ని మైండ్లో పెట్టుకొని స్కాట్లాండ్ అండ్ మిగతా కొన్ని దేశాలు తమ దేశంలో బ్లూ స్ట్రీట్ లైట్స్ పెట్టడం స్టార్ట్ చేసింది. ఇలా చేయడం వల్ల క్రైమ్ రేట్స్ తగ్గాయి అండ్ పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ అయింది. బ్లూ లైట్ అనేది పీపుల్స్లో పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ బ్లూ కలర్ కాంతి కింద ఉన్న ఏ వస్తువు అయినా సరే చాలా క్లారిటీగా కనపడుతుంది. ఈవెన్ దొంగ అయినా కిల్లర్ అయినా. దీంతో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు. దీనిపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.